హలో మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్ బై కంప్లీట్లీ చూసుకున్నట్టు రిలీజ్ అవుతున్న 31st ఏదైతే జూలై 31st రిలీజ్ అవుతున్నట్టు కింగ్డమ్ మూవీ ఏదైతే విజయ్ దేవరకొండ గారు లీడ్ రోల్ రాబోతున్న మూవీ ఉందో అండ్ ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే మనకి తిరుపతిలో ఈవెంట్లో అయితే ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈవినింగ్ నుంచి వెయిటింగ్ బై కంప్లీట్లీ, కాకపోతే మూవీ ట్రైలర్ డిలే అవుతూ ఫైనల్ అవుట్పుట్ అనేది ఇప్పుడైతే బయటకు వచ్చేసింది. సో ఈ వీడియో వచ్చేసే టైంకి ట్రైలర్ వచ్చి జస్ట్ ఒక 20 minutes అయితే అవుతుంది. సో కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ట్రైలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి ఎండింగ్ వరకు ఎలా అనిపించింది అండ్ మనకి పెద్ద పెద్ద మూవీస్ అన్ని అనుకున్న రీతిలో సక్సెస్ అయితే అవ్వలేకపోతున్నాయి రీసెంట్ టైమ్స్ లో. అండ్ మెయిన్లీ చూసినట్లయితే ఇది విజయ్ దేవరకొండ గారిది ప్రీవియస్ మూవీ ఏదైతే ఉందో అదైతే అనుకున్నంత సక్సెస్ అయితే కాలేకపోయింది. సో ఈ మూవీలో మనకి మంచి కంబ్యాక్ హీరో అయితే అవుతున్నాడా అండ్ తన రౌడీ లుక్ ని మోర్ ఎక్సైటెడ్ గా విత్ ఎమోషనల్ తో ఈ మూవీలో మనకి టచ్ చేస్తారా అండ్ అలాగే ఇందులో మనకి మ్యూజిక్ వైజ్ కానివ్వండి, స్టోరీ వైజ్ కానివ్వండి, ఏ విధంగా ఉండబోతుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకునే ముందు కొత్త యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా అంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో మీరు నా వీడియోస్ ఈజీగా అండ్ క్విక్గా అయితే మీరు వాచ్ చేయొచ్చు. సో మెయిన్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, మూవీ అనేది మనడు ఒక ఖైదీ. సో కంప్లీట్లీ ఒక ఖైదీని తీసుకెళ్లి ఒక మిషన్ అని చెప్పి అయితే ఒక జైల్లో మళ్ళీ వేయడం అయితే జరుగుతుంది. సో జైల్లో అంటే ఖైదీని తీసుకెళ్లి ఒక మిషన్ ప్రకారం అయితే జైల్లో తీసుకెళ్తున్నారు. సో ఆ జైల్లోకి వెళ్ళిన తర్వాత మనోడు ఒక గ్యాంగ్ ని ఏదో మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో బట్ ఆ గ్యాంగ్ ఒక హెడ్ ఉంటాడు. ఆ హెడ్ ఏమన్నా మన హీరో వాళ్ళ బ్రదర్. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ పార్ట్ ని కూడా కలిపేటట్టు అయితే ఉంది మూవీ అయితే. సో మనోడు ఏంటంటే తన బ్రదర్ కోసం నేను ఏమైతే చేస్తాను, ఎవరినైనా ఎదిరిస్తాను, మొత్తం తగలబెట్టేస్తానని చెప్పి అయితే కంప్లీట్లీ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే డైలాగ్స్ అయితే ఉన్న హైలైటెడ్ డైలాగ్స్ సో అన్ని యూజ్ చేయడం జరిగింది. సో మనోడు ఇచ్చిన మిషన్ చేస్తాడా లేదంటే వాళ్ళ అన్నకి అడ్డంగా నిలబడతాడా, లేదు కంప్లీట్ వాళ్ళ అన్న చేసిన పని ఏంటి, మనోడు వెళ్ళిన పని ఏంటి, అసలు వీడికి చెప్పిన పని ఏంటి అండ్ ఆ పని వీడికే ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మల్టిపుల్ క్వశ్చన్స్ అన్ని రిలీజ్ అవ్వాలంటే ఆన్ స్క్రీన్స్ మీద మనం 31st మూవీని చూడాల్సిందే. సో మూవీని చూసిన తర్వాత కంప్లీట్ రివ్యూ అనేది మన ఛానల్లో చెప్పుకుందాం. అండ్ అలాగే ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, విజయ్ దేవరకొండ లుక్ అండ్ కంప్లీట్లీ ఆ లుక్ కి ఏదో కంప్లీట్ ఫ్లాష్ బ్యాక్ ఉంది భయ్య. సో ఆ డీటెయిల్స్ కానివ్వండి, ఆ యొక్క హెయిర్ కట్ కానివ్వండి, తనకు బాడీ స్టైల్ కానివ్వండి, మొత్తం మాసి లైక్ లుక్ లో అయితే కనిపిస్తున్నాడు. సో ఈ డీటెయిల్స్ కి కంప్లీట్లీ ఏదో సంథింగ్ ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంది. అండ్ అలాగే మన హీరో గారి అన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ అన్న క్యారెక్టర్ కూడా అయితే మనకి మెయిన్ లీడ్ రోల్ లోనే తీసుకున్నారు. అండ్ ఆ అన్న క్యారెక్టర్ కూడా మనకి ప్రీవియస్ మూవీస్ లో ఏదో మన సత్యదేవ్ గారిని ఆల్మోస్ట్ చాలా మూవీస్ లో చూస్తుంటాం. బట్ ఈ ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ లుక్ లో కొంచెం వైబ్రెంట్ అంటే కొంచెం వైలెంట్ లుక్ లో అయితే కనిపిస్తున్నాడు. సో ఒక గ్యాంగ్ కే లీడర్ అంటే ఆలోచించండి తను ఏ రీతిలో ఈ స్మగ్స్ కానివ్వండి, డీలర్షిప్స్ కానివ్వండి, సో ఈ విధంగా పార్ట్ ఆఫ్ అయి ఉంటాడని చెప్పి అయితే మనకి మూవీస్ లో క్లియర్ కట్ గా అయితే కనబడుతుంది. సో ఓవరాల్ చూసినట్లయితే ఫైట్ సీక్వెన్స్ కానీ, చేజింగ్ సీక్వెన్స్ కానీ దంచేసారు అయితే మూవీ సీన్స్. ఎందుకంటే ఆ యొక్క ట్రైలర్ లోనే నాకు విజువలైజేషన్ అర్థమైపోతుంది. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా భయ్య. సో ఏదైతే మనం ప్రీవియస్లీ టీజర్ లో చూసాం బ్యాక్గ్రౌండ్ స్కోర్, అదే స్కోర్ కాకుండా దాన్ని మాడిఫై చేస్తూ ప్రతి సీన్ కి అయితే చేంజ్ చేయడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆన్ స్క్రీన్స్ మీద మూవీ చూడాలనే ఇంట్రెస్ట్ ఇంకా కొంచెం పెంచుతుంది. సో ఈ వీడియో కంప్లీట్లీ చూస్తున్నట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు ట్రైలర్ ని చూసారో లేదో మన సబ్స్క్రైబర్స్ తో షేర్ చేసుకొని, లైక్ చేసుకొని, కామెంట్ చేసుకొని, అండ్ మెయిన్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ ది వీడియో గేస్ అండ్ టేక్ కేర్ అగైన్. Bye bye.